ఇలాంటి ఒక మైల్ స్టోన్ స్పెషల్ ఎపిసోడ్ కి టీ జోడీగా మేమందరం వచ్చాం కాబట్టి దీన్ని మరింత స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రష్మి. ఏంటి మా షోకి వచ్చి మీరు మా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? ఎస్, కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ ఫర్ ది లవ్లీ ఆడియన్స్. మనల్ని ఇంతవరకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి మన లాయల్ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇవి. అండ్ ప్రస్తుతానికి అయితే క్వశ్చన్లు మొదలెడతాను. ఫస్ట్ క్వశ్చన్, శ్రీదేవి డ్రామా కంపెనీ మొదటి యాంకర్ ఎవరు? ఫస్ట్ చేయి లేపింది స్పెక్స్ ఉన్న అమ్మాయి. స్పెక్స్ ఉన్న అమ్మాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యాంకర్ ఎవరు చెప్పినా? సుధీర్. కూర్చో, అతను అక్కడ ఉంటాడు. వెళ్ళి కలు. నువ్వులే తమ్ముడు, నువ్వులే. చెప్పరా, నువ్వు చెప్పు. ఫస్ట్ సీజన్ కంటే అంబటి అర్జున్ అన్న గారు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కంగ్రాచులేషన్స్. వచ్చేయ్. హాయ్రా, ఏం కావాలి నీకు? ఏది అడిగినా ఇస్తావా? అది నీకేం కావాలో అడుగురా. అడుగు, నీ ఇష్టం ఏదైనా. నెంబర్లు అడుగుతాడట. నీకు నేను ఇస్తారా మంచి గిఫ్ట్? నీ వారం చూస్తే మంచి బ్యాట్స్మెన్ అనిపిస్తున్నావు నువ్వు. నీకు బ్యాట్ గిఫ్ట్ గా ఇస్తున్నా. ఒక బ్యాట్స్మెన్ నుంచి ఇంకో బ్యాట్స్మెన్ కి ఒక బ్యాట్. కొట్టేవరా విరాట్ కోహ్లీ బ్యాట్. సో ఆది గారు పర్సనల్ గా ఈ బ్యాట్ కొనేసి యాజ్ అ గిఫ్ట్ మీకు ఇస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్. ఒక బ్యాట్స్మెన్ నుంచి ఇంకో బ్యాట్స్మెన్ కి. థ్యాంక్ యూ అన్న. ఆడియన్స్ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ నలుగురిలో శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినటువంటి గెస్ట్ ఎవరు? జగపతి బాబు గారా, రావు రమేష్ గారు, తారక రత్న గారు, సుహాసిని గారు. ఈ నలుగురిలో శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒకరు గెస్ట్ గా వచ్చారు. వాళ్ళు ఎవరు? చెప్పమ్మా. చెప్పు. గెస్ట్ గా వచ్చిన వాళ్ళు తారక రత్న గారు. రైట్ ఆన్సర్. Good personalized gift. Congratulations. Please open it. And thank you for being Sridevi Drama Company's fan. Thank you so much. ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈవెంట్స్ లో డాన్సెస్ చేసి ఒక సాధారణ డాన్సర్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఈ రోజు ఫేమస్ డాన్సర్ గా మారినటువంటి పర్సన్ ఎవరు? ఆప్షన్స్ చెప్పు. ఆల్ రైట్, చెప్పండి అయితే ఆప్షన్స్ చెప్పకుండానే. నా పేరు వినయ్. ఝాన్సీ గారు, కండక్టర్ ఝాన్సీ గారు. నువ్వు ఆన్సర్ చెప్పమన్నావు. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు. And your answer is correct. రండి. కంగ్రాచులేషన్స్. వచ్చేయండి. ఈ గిఫ్ట్ మీకు ఎవరిస్తున్నారు అనుకుంటున్నారు? శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏయ్, నేను రా బాబు. భాస్కర్ గారు ఏమిచ్చారు? ఓ షూ. మీకు ముందుగా ఇవి ఎక్కడయో చెప్పాలి. మొన్న నెల్లూరులో భాస్కర్ ప్రోగ్రామ్ చేస్తుంటే కింద నుంచి ఇసిరేరు ఇవి రెండు. ఒకవేళ మీకు సెట్ అవ్వకపోతే మళ్ళీ ఈసారి వైజాగ్ లో ప్రోగ్రామ్ ఉంది, కింద నుంచి ఇసిరే. శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషీ కపుల్ కాంటెస్ట్ లో ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుచుకున్న కపుల్ ఎవరు? ప్రీతి నిగమ్ నగేష్ గారా, ఏకనాథ్ అండ్ హారిక గారు, సుధీర్ అండ్ రష్మి, పంచ్ ప్రసాద్ అండ్ సునీత గారు. ఐఎమ్ నందిని. హాయ్ నందిని. ముద్దు పేరు నందువా? అవునన్నా. అవునా? పంచ్ ప్రసాద్ గారు. Your answer is wrong. అసలు చిరగలేని చోటు లేదు ఆ ప్యాంట్ కి. ప్రీతి నిగమ్ నగేష్. మీ ఆన్సర్ కరెక్ట్. రండి. పంచ్ ప్రసాద్ గారు మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. కంగ్రాచులేషన్స్. నీ పరిస్థితి బాగాలేదని ఒక షర్టు ప్యాంట్ ఏదో తీసినట్టు. అరే తమ్ముడు, షర్టు టైట్ అయింది అనుకో నువ్వు స్లిమ్ అవ్వు, షర్టు లూజ్ అయింది అనుకో నువ్వు లావు అవ్వు. ఓకే. అంతేగాని షర్టు వేరే వాళ్ళకి ఇవ్వకు, నీకే ఇది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నందు గారు అడగబోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కాంతారా పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? హైపర్ ఆది గారు, నూకరాజ్ గారు, గెటప్ శ్రీను గారు ఆర్ బుల్లెట్ భాస్కర్ గారు? రామా, మిడిల్ నువ్వు రామా. ఫస్ట్ ఆన్సర్ నూకరాజు.
నూకరాజు. And your answer is correct. నో 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 నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి ఆన్సర్ కరెక్టే. వాడు చేసిన శివపుత్రుడు. మీరందరినీ కాంతారాన్ని నమ్మించాడు. మళ్ళీ దాన్ని కరెక్ట్ అంటే అమ్మ చెప్పండి అమ్మ న్యాయంగా మీరు. హలో, మీ అమ్మగారే గిఫ్ట్ తీసుకొని వచ్చారు ఈమె కోసం కాబట్టి మ్యామ్. అమ్మా ఇది తప్పమ్మా. అండ్ ఇంకొక మంచి స్పెషల్ విషయం మీకు చెప్పాలి ఈ గిఫ్ట్ గురించి మ్యామ్. ఇంకా స్పెషల్ విషయం మీకు చెప్పాలి, ఇది ఏదో షాప్ నుంచి కొనేసి తీసుకుని వచ్చిన వస్తువు కాదు. ఆవిడే స్వయాన కుట్టారా? అరే మ్యామ్, స్పెషల్ కలెక్షన్ నుంచి, పర్సనల్ కలెక్షన్ నుంచి ఇచ్చిన సారీ ఇది. ముఖ్యంగా ఇంత కాస్ట్లీ సారీ నేను ఇవ్వడానికి ఇంకొక చిన్న రీజన్ ఉంది. అదేంటంటే పోతే రానిది కాలం అండ్ ప్రాణం రెండు మాత్రమే. సో అలాంటి కాలాన్ని మన కోసం, మన శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఆడియన్స్ ఎంతగానో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 200th ఎపిసోడ్ లో మనం ఉన్నాము. సో ఆడియన్స్ కి ఏదైనా ఒకటి చేసినప్పుడు అది ఏదో ఆషామాషిగా చేసేసే విషయంగా కాకుండా గుర్తుండిపోయే విషయంగా ఉండాలనేసి ఐ హావ్ గిఫ్టెడ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అంతా ఓకే గానీ ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇటువైపు వచ్చి పెళ్ళం మాట వినేవాళ్ళు, ఇటువైపు వచ్చి పెళ్ళం మాట అసలు మేము వినము అనే కేటగిరీ వాళ్ళు. ఇటు మరి మీ పరిస్థితి ఏంటి? మనది భరతనాట్యమే. మాకు క్లారిటీ కావాలి. భరతనాట్యం కూచిపూడీలు కాదు. మీరు పెళ్ళం మాట వింటారా వినరా? పెళ్ళాం చెబితే వినాలి, నీ నన్ను అనాలి. ఏం బై రష్మి గారు, మీరు ఎప్పుడు ఎలా అడగాలంటే పెళ్ళై ఎన్నేళ్ళు అయిందని అడగాలి. పెళ్ళై ఎన్ని వేలు అయ్యాయి? పెళ్ళై ఎన్ని ఏళ్ళు అయ్యాయి? ఎన్ని ఏళ్ళు? 10 ఏళ్ళు. 10 years కరెక్ట్ గా. 10 years సాగిందంటే ఆయన ఎటుపక్క అటుపక్కే. అంతే ఈజీగా తెలిపోయింది కదా. మీరైతే ఈ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్ కి ఏదో ఒక 2 మంచి మాటలు చెప్పండి ఇటువైపు రమ్మని. జెన్యూన్ గా చెప్పాలంటే మనకి ఎప్పుడో కొన్ని తరతరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా సామెత వస్తుంది, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ వుమన్ అని చెప్పి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. నా వెనకాల గీత ఉండి ఎలాంటి గీతలు దాటనీయకుండా చూసుకుంది కాబట్టి నేను ఇవాళ హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. ఇది ఏదో టైం పాస్ నిజంగానే చెప్తున్నా. బికాస్ నా కెరీర్ చాయిసెస్ కానీ, సినిమాల్లో హీరోగా చేస్తూ కూడా ప్యారల్ గా నేను రోల్స్ చేయాలన్నా చేస్తున్నాను. బికాస్ గీత నాకు చాలా గీతోపదేశం చేసింది కాబట్టి. మీ పిల్లలు మీరు గీతోపదేశాలు చేస్తే మీరు కూడా ఇంకా ఇంకా బెటర్ స్థాయికి వెళ్తారు కాబట్టి ఇటు షిఫ్ట్ అయిపోండి అమ్మా. ఎక్స్క్యూజ్ మీ. అరే నీకు అసలు అర్హత లేదురా. కాదన్నా, ఇప్పుడు పిల్లం మాట వినాలి అని అన్నారు కదా, ఏం ఆలోచిస్తున్నావు అన్నా? ఎవరి పిల్లం మాట వినాలని కాదు రష్మి గారు, ఆ గెటప్ వేసుకొని వచ్చి కూర్చున్నందుకైనా ఆయన ఒక డైలాగ్ చెప్పమనండి. కాదమ్మా, చెప్పండి. పొద్దున్నే ఏం జరిగి గెటప్ ఆ వాల్ పోస్టర్ లో వేస్తారు ప్రోమోలో. ఆల్రైట్, థాంక్యూ సో మచ్ గైస్. నిజంగా అర్థం కాలేదు అసలు ఏం గెటప్ అది. ఇప్పుడు జరిగింది చెప్తా. పొద్దున్న ఫ్లోర్ లోకి వస్తేప్పుడు ఆ హిందీ వాడు ఆపాడు గేట్ మ్యాన్. కౌనే తుమ్ అన్నాడు. అరే మే ఆర్టిస్ట్ అన్నాడు. నే అన్నాడు. నా ఫోన్ నుంచి నా ఫోటో తీసి చూపిస్తే ఆడేమన్నాడు తెలుసా? భాస్కర్ సాబ్ కా తాలూకే తుమ్ అంటున్నాడు. మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవడం అంటే ఇట్లాగే ఉంటాయి. ఎందుకు ఏం జరిగి గెటప్? అందులో ఉండేది ఒక డైలాగ్, ఒకటి తగ్గింది పుష్ప అని. అదే తగ్గింది, నాకు డైలాగులు తగ్గాయి. అన్న నేను వచ్చినందుకు ఒక డైలాగ్ కొట్టి చెప్పి. అవును, ఆ గెటప్ కోసమైనా చెప్పండి. పార్టీ ఉంది పుష్ప అని చెప్పి అయిపోయింది. పార్టీ ఉందా? కరెక్ట్, కన్ఫర్మ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ రష్మి గారు. థ్యాంక్ యూ గైస్. బాయ్.